నేను మీ శ్రీ విద్య. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? ఈ ఉగాది సందర్భంగా మా అమ్మకి నేను ఉగాది పచ్చడి చేయమన్నాను. మా అమ్మ ఏమో నువ్వే చేసుకో అంది. ఉగాది పచ్చడి ముందుగా ఉగాది పచ్చడి చేయడానికి మనం మామిడికాయలు తీసుకోబోతున్నాం. అవసరమైన ఇంగ్రీడియంట్స్ తీసుకోబోతున్నాం. ముందుగా మామిడికాయలు ముక్కలుగా కోసి తీసుకున్నాం. ఆ తర్వాత తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, కారం కోసం మిరపకాయలు, చేదు కోసం వేప పువ్వు, ఉప్పు తీసుకున్నాం మనం. ఇప్పుడు ముందుగా మామిడికాయలు వేస్తున్నాం. ఇదంతా మామిడికాయలన్నీ వేస్తున్నాం. వేసేసిన తర్వాత తీపి వేస్తున్నాం. ఆరు రుచుల కోసం ఇవే కావాలి కదా. ఆరు రుచులు ఏంటవి అని అడగాలనుకుంటున్నారా? చూడండి, మామిడికాయలు, తీపి, పులుపు, మామిడికాయలు, తీపి, పులుపు. ఇప్పుడు మిరపకాయలు చిక్కుతున్నాం. ఎలా చేస్తుంది ఈ చిన్నపిల్ల అనుకోకండి, బాగానే చేస్తాను. లాస్ట్కి రుచి కూడా వస్తుంది. చూడండి, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు వేపపూత వేస్తున్నా. అంతా మిక్స్ చేసేస్తున్నాం. ఇప్పుడు బాగా కలుపుతున్నాను. చూస్తున్నానా? బాగా కలుపుతున్నానా? మీరే చెప్పాలి మరి. ఉగాది పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. పట్టుకు ఏ చేస్తుంది దొండపోతాం. ఇదిగోండి ఉగాది పచ్చడి. ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.